కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వలసపాకల గంగరాజు నగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ 2వ అధ్యాయం ప్రారంభమైందని, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నాయకులు పార్టీలో చేరనున్నారని తెలిపారు. రావణ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు వైఎస్ఆర్సీపీ నాయకత్వం పరోక్ష మద్దతు ఇస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో నేరాలు, రౌడీజాన్ని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పార్టీ గుర్తుపై పోటీ చేస్తే ఓటమి భయంతోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతున్నారని విమర్శించారు. 35,000 మంది నాయకుల్ని దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించుకుని ఇవాళ అధ్యక్షురానికి సమర్పించడమైంది. అందులోంచి ఎవరు దేనికి చుట్టుకుల్లో ఏ రకమైన పనికి దేనికి సూట్ అవుతారో అనేటువంటిది నిర్ణయం ఆయన తీసుకుని ఓకే అందరూ సైలెంట్గా ఉంటారు. రాష్ట్రంలో గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నాను. రావణుడట ఎక్కడ ఎలాంటి పేరు పెట్టుకున్నాను ఎవరిని చూడలేదు. హిందూ దాంట్లో అయితే రావణుడు అంటే రాక్షసుడు. ఐడెంటిటీ క్రైసిస్ ఇస్ ఆల్ ఆర్ ఐడెంటిటీ క్రైసిస్. ఏంటంటే రాత్రి మీద లీడర్ అయిపోదాం, రాత్రి మీద ఇది అయిపోదాం. ఏమైనా 1-2 సోషల్ యాక్టివిటీస్ చేసి ఉండాలి తప్ప ఆవిడ గురించి ఊర్లో మన ఊర్లో అందరికీ తెలుసు, పొరుగురులో తెలియదు కదా. పొరుగురులో ఐడెంటిటీ క్రైసిస్ గురించి ఏదో పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా స్పందించారు, కొన్ని చోట్ల స్పందించారు. అంటే ఇది జనరల్గా ఎట్లా ఉంటుందంటే విషయం పూర్తిగా అవగాహన. కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో, మళ్ళీ జనసేన గారు ఎలా స్పందిస్తారో, ఇవి మాట్లాడితే మీరేదో ప్రశ్న అడుగుతారు. మీరేదో ప్రశ్న అడిగితే తేడా వచ్చింది అనుకో ప్రశ్న. కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మధ్య కాకినాడలో చేసి పెట్టాం. అల్లు రామలింగ గారి అమ్మాయి, చిరంజీవి గారి భార్య, పవన్ కళ్యాణ్ గారికి తల్లి, ఆవిడ గురించి మాట్లాడుతూ ఉన్నారు, పెడతా ఉన్నారు పోస్టింగ్. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి పెడతా ఉన్నారు. చట్టాన్ని గౌరవించమని అతను చెప్పాడు కాబట్టి మీరు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ మొక్క ఆయన నోట్లోంచి లేకుండా అతను ఆపుతున్నాడు కాబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు. అది బలంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇంకొకసారి ఎవరైనా సరే పోస్టింగ్లు పడితే అవసరమైతే చట్టపరంగా శిక్షలకి సిద్ధమవుతాం తప్ప ఇంకొకసారి అటువంటి ఏమైనా చేస్తే మటుకు మేము ఫిజికల్గా హ్యాండిల్ చేయవలసి వస్తుంది. అదొకసారి చెప్తా ఉన్నాను. ఇది హెచ్చరిక అంటారో దీని మీద కూడా సెక్షన్ ఉంటే కేసు కట్టుకోండి, నన్ను లోపల తీసుకెళ్ళండి, నాకేమో అభ్యంతరం లేదు. కానీ ఇది జరిగితే, ఇంకొకసారి జరిగితే ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కుటుంబాల జోలికి వచ్చి కుటుంబాల గురించి మాట్లాడితే మేము మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? పాతయ్య ఇదివరకు నానా చెత్తవాగుడంతా మతం ఎక్కి మాట్లాడిన మాటలు. పాత ఎప్పుడు కరోనా టైంలో ఆడు ఇష్టం వచ్చినట్టు, ఆడెవడో నాకు మందు వచ్చాడని, ఆడెవడో ఇది వచ్చాడని, ఆడు ఇష్టం వచ్చినట్టు. ఇంకా ఏమన్నా అడగండి. కోపం రాదు, పర్లేదు అడుగు. రావణ మీద ఎటువంటి కేసులు లేవు, కోర్టు ఎన్నోసార్లు చెప్పింది ఇతని మీద కేసులు పెట్టేంత ఏం మాట్లాడలేదని. అయినా వీళ్ళు కావాలి ఏ కేసు లేకుండా గతంలో అతనికి రావణ్ మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఇవాళ దాకా అనుకున్నాం లేదని. కేవలం మెగా ఫ్యామిలీ మీద ఉన్న దొబ్బుదోలు మీద, బాధ మీద మాట్లాడుతున్నాడని చెప్పి ఎన్నాళ్ళు అనుకున్నాం. కానీ నిన్న రాత్రి నుంచి కొన్ని కోణాలు బయటపడుతూ ఉన్నాయి.
ఈ దేశద్రోహం దాంట్లో గతంలో ఇతడు ఉన్నాడు కదా ఎవడో మన రావణ, ఆ రావణ అన్నవాడు ఇతను కలిసే ఒక కుట్రలో భాగస్వాములు అని చెప్పి నిన్న బయటకు వస్తూ ఉన్నాయి. విచారణ సాగుతూ ఉంది. విచారణ మధ్యలో మనం ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు. బహుశా ప్రకాష్ రాజ్ కూడా ఇందులో భాగస్వామి. వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఒకే రకమైన కేసుకి అనేక చోట్ల కేసులు పెట్టించారని ప్రజలు అంటున్నారు. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పిందని మీరు చెప్పినప్పుడే దాంట్లోనే జవాబు ఉంది. సుప్రీంకోర్టు అనేక సార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కేసు పెట్టొద్దని అదే అనేక సార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది సుప్రీంకోర్టు? అనేక మంది అనేక సార్లు పెడుతున్నారు కాబట్టి అలాగే. అంటే పెడుతున్నారు కదా, అంటే ఖచ్చితంగా అందులో ఒక పేర ఏదో తేడా ఉండి ఉంటుంది. ఆ పేర దాన్ని బట్టి పెడతా ఉండి ఉంటారు. లేకపోతే అనేక సార్లు చెప్పాల్సిన పని లేదు కదా, ఒకసారి చెప్తేనే సరిపోను కదా. అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పిందని అంటున్నారు కదా. అది పైపెచ్చు మీరేమంటున్నారు, 4 చాట్లు తిప్పారు, బెయిల్ ఇచ్చేసారు, 5 సార్లు ఎలాగ ఇచ్చిందంటే నిన్ను వదిలిన మరుక్షణం నీ గురించి నీ మీద ఎంక్వైరీ మొదలెట్టిన తర్వాత ఒకటి నీ కోణాలు బయటపడుతున్నాయి. నీ కోణాలు బయటపడతా కొద్దీ సెక్షన్లు వాడతాయి. ఇప్పుడు మామూలుగా ఏదో జలగొట్టి వెళ్ళిపోయాడు అనుకుంటే జలగొట్టి కేసు రాసుకుంటారు. ఈరోజు కాదు, ఇలా ఆడు పురమాయించాడు, ఆడు పురమాయించి చంపన్నాడు, చంపంటే కుదరకు జల్లగొట్టి వెళ్ళవలసి వచ్చింది, ఎట్లా ఆ కేసు కట్టవలసి వస్తుంది. తర్వాత ఆయుధం కూడా ఇచ్చాడు, ఆయుధం పక్కన ఎవరో చూసారు, పక్కన దాచాడు ఆయుధం అంటే మరి ఆయుధం క్యారీ చేస్తున్న కేసు కట్టవలసి వస్తుంది. ఇట్లాగా ఎదరికి వెళ్ళి కొద్ది కూడా ఇలా కూడా చాలామంది చేసి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరినీ ఇప్పుడు అదే కార్యక్రమంలో ఉంటాం. పెడతా ఉన్నాడు, ఎంక్వైరీ జరుగుతూ ఉంది, పెడతా ఉన్నారు. అన్నీ బయటకు వస్తాయి. ఓకే, అందరూ సైలెంట్గా ఉంటారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యాయం నా దృష్టిలో 2 స్టార్ట్ అయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కూర్చుని అధ్యక్షుల వారి యొక్క అభిమతానికి అనుకూలంగా 35,000 మంది నాయకుల్ని దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించుకొని ఇవాళ అధ్యక్షుల వారికి సమర్పించడం అయింది. అందులోంచి ఎవరు దేనికి సూటబుల్లో, ఏ రకమైన పనికి దేనికి సూట్ అవుతారో అన్నటువంటిది నిర్ణయం ఆయన తీసుకుని త్వరలో ప్రకటించనున్నారు. 35,000 మంది నాయకులతోటి జనసేన పార్టీ 2వ అధ్యయనం స్టార్ట్ అవుతూ ఉంది. అది ఎలా ఉంటే రాష్ట్రంలో గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నారు. 4 రోజులుగా రావణుడట, ఎక్కడ ఎలాంటి పేరు పెట్టుకున్నాను ఎవరిని చూడలేదు. హిందూ దాంట్లో అయితే రావణుడు అంటే రాక్షసుడు, అదే ఇతర మతాల్లో అయితే సైతాన్. రావణుడు, సైతాన్ అనే పేర్లు పెట్టుకునే మనుషుల్ని నేను ఎక్కడా చూడలేదు. వాడు సైతాన్ పేరు పెట్టుకుని, రావణుడు అనే పేరు పెట్టుకుని గిరిజన ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలా, సమ్మక్క సారక్క అంటే దైవం కన్నా ఎక్కువగా చూస్తారు వాళ్ళిద్దరిని. వాళ్ళని కూడా అవమానిస్తూ మాట్లాడాడు. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే వెనకాల ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర అవకాశం గతంలో ఇలాంటి పనులు చేయడానికి బీహారు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఏరియాలు ఉండేవి. ఆ ఏరియాలన్నీ బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక క్రిమినల్ చరిత్ర రాష్ట్రంగా దీన్ని తయారు చేద్దామని అతనున్న 5 సంవత్సరాలు కొన్ని వేల మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేశాడు దేశం మీద. ఇప్పుడు వాళ్ళందరినీ యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు. అలాంటి దేశద్రోహికి ఊపా చట్టం ప్రకారం అన్ఎబుల్ టు యాక్ట్ ప్రివెంటివ్ యాక్ట్, ఎందుకంటే దేశద్రోహిని అర్థమైపోతూ ఉంది ఈ దేశంలో మెజారిటీ. దీని వెనకాల ఖచ్చితంగా తాడేపల్లి నడుపుతుంది అన్నది మాకు చాలా క్లియర్ కట్గా పోలీస్ ఇంటెలిజెన్స్ తెలుస్తూ ఉంది. ఇంకోటి గుర్తించాలి జర్నలిస్ట్ సోదరులు, జగన్ను వైసీపీ వాళ్ళు అందరూ కలిసి జర్నలిస్టులు కూడా కించపరుస్తున్నారు.
అది బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. రావణ్ అనేవాడు జర్నలిస్ట్ అట, ఎనాలిస్ట్ అంటూ. అలాగే జర్నలిజాన్ని పవిత్రంగా చేసే బాధ్యతని, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి తెలిసింది జర్నలిజం అంటే ఎలుగెత్తి ఒక తప్పును కానీ ఒక మంచిని కానీ ఎలుగెత్తి చాటి, మంచి అయితే 10 మందికి ఆ మంచిగా ప్రవర్తిస్తారని, చెడు అయితే ఇలా చేసినోడు శిక్షించబడతారని చెప్పేది జర్నలిజం. ఆ జర్నలిజం ముసుగులో పెట్టి ఈ పని చేస్తుంటే మీ అందరిని అవమానించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అతను దేశభక్తి లేదు, సమాజం మీద బాధ్యత లేదు అని వెనకేసుకొస్తున్నారు వైసీపీ. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 6093ను పురమాయించినటువంటి వ్యక్తిగా చాలా క్లియర్గా ఎందుకు ఆందోళన చెందుతుంది. ఆయన అరెస్ట్ చేస్తే వీళ్ళకింత ఒక దేశద్రోహి ఒకడు ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం చేసుకోవాల్సిన చర్య ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎందుకు వైసీపీ దీంట్లో ఎంటర్ అవుతుంది? ఎందుకు స్వయంగా మూలన ఎక్కడో పడుకుని బెంగళూరులో పడుకున్నవాడు ఎందుకు లేచి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసుకోవడానికి వాళ్ళ యొక్క హస్తం ఉందని చెప్తాను. పచ్చలకు జోసెఫ్ అనేవాడు రాక్షసుడైనా ఇలాంటి ఈ కూటమి ప్రభుత్వంలో అస్థిరపరచాలన్న ఆలోచన మీకు కలిగిన మరుక్షణం గత 2-3 నెలలుగా ప్లాన్ చేసుకుంటా ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒక పక్కన మేము సంక్షేమం చేస్తున్నాం, మీకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఊరూరో బోర్డులు పెట్టాం చూడండి, దాన్ని ఛాలెంజ్ చేస్తారు. రమ్మనండి కన్నబాబు గారిని ఒకసారి లోకల్గా ఉన్నారు. ఇందులో నువ్వు ఈ పని చేయలేదు, బోర్డు ఎందుకు పెట్టుకున్నావు చెప్పి నన్ను అడగమనండి. నేను ఏ పని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. లేకపోతే అధికారులు తీసుకొచ్చి అధికారి సమక్షంలో నాకు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారు అని చెప్పి అధికారులు అడుగుతాను. అధికారులు చూస్తారు. అలాగే 2024 నందు కూటమిలో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన దళిత సోదరుని ఉద్ధరిస్తాన్ని, వారికి సేవ చేస్తా అని చెప్పి పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఏమైంది? ఇప్పుడు ఈ శ్రావణ్ గారు ఒక పార్టీ పెట్టాడు, దళిత సోదరుని అందరినీ ఉద్ధరిస్తానని చెప్పి. ఆ పార్టీ ఏమైంది? నీకు పార్టీ ఉంటుండగా ఇంకొక పార్టీలో ఈ పార్టీని రద్దు చేసి నువ్వు వెళ్ళి ఇంకో పార్టీలో జాయిన్ అవ్వు, లేదా ఇంకో పార్టీకి అనుకూలంగా మాట్లాడు. నువ్వు వీళ్ళని మోసం చేసి భారతదేశం గర్వపడేటువంటి సిబిఐ ఈడీ వ్యవస్థలు ఎటువంటి నేరస్తుడైనా బోఫోర్స్ కుంభకోణం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే అంతులే కుంభకోణం నుంచి చేసుకుంటే భారతదేశం గర్వించదగ్గ అత్యున్నటువంటి సిబిఐ ఈడీ ఇటువంటి వ్యవస్థలని నేరస్తులు గజగజ వణికిపోయేవారు. అటువంటిది జగన్ వచ్చిన తర్వాత సిబిఐ ఈడీ అంటే వ్యవస్థలు అపహాస్యం చేశాడు. అంటే రాష్ట్రంలో అడిగే పెట్టనలేదండి. అవినాష్ రెడ్డిని గురించి ఎంక్వైరీ చేయడానికి కడప వస్తే వాళ్ళని వెనక బెదరగొట్టి పంపించేసి వ్యవస్థని ఈ రాష్ట్రంలో తయారు చేశారు. చిల్లర నేరగాళ్ళు కూడా మాట్లాడితే వాళ్ళ నోట్లో సిఐడి స్థాయి కూడా కాని వ్యక్తులు సిబిఐ ఈడీ గురించి మాట్లాడేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇవాళ ఎంత దారుణంగా తీసుకొచ్చారు. ఇదంతా మేము ఒకటే అదే సినిమా మహేష్ బాబు సినిమాలో చెప్తాడు, క్రైమ్ని లీగలైజ్ చేస్తానన్నాడు. అది సినిమాలో చెప్పాడు డైరెక్టర్ గారు, నాకు గుర్తులేదు, పూరి జగన్నాథ్ గారు. ఆయన క్రైమ్ని లీగలైజ్ చేస్తానని చెప్పి మహేష్ బాబుతో పలికిచ్చాడు. ఆయన పలికిచ్చాడు, ఈయన చేసేసాడు. మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న కూడా పేరు నాని అమరావతి వెళ్ళాడు. అమరావతి వెళ్ళి ఎవడన్నా అభివృద్ధి చూడడానికి వెళ్తాడు, అక్కడ అల్లరి చేయడానికి వెళ్ళాడు. అల్లరి చేయడానికి వెళ్తే ఏం జరిగింది? ఆడవాళ్ళు తిరగేసి కొట్టారు. రోడ్ల మీద పరిగెట్టించి కొట్టారు. కొట్టిస్తే ఆడు మాటలు విన్నారా? ఏదో బద్దలు కొడతాను అలాంటి బూతు మాటలు మాట్లాడుతా వాడు. ఇంకా బూతు మాటలు, ఇంకా ఎక్కువ బూతు మాటలు మాట్లాడతారు. రోడ్లో క్లిప్పింగ్స్ మీరు అందరూ చూస్తారు. వీళ్ళు మాకు సంస్కారం గురించి చెప్తున్నారు. ఎరా పోరానా అని చెప్పి ఒక రోజు నేను దానికి ఎరా పోరాకి నన్ను చంపేస్తారంట. రోజు ఫోన్లే ఈ పాటికి 10 సార్లు చంపేశారు నన్ను.
నా ఆత్మ తిరుగుతుంది ఇలా బయట చంపేస్తారు అని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో పార్టీ పెట్టాడు. ఏ రోజుకి ఆ రోజు నేను రేపే పదవి ఎక్కేస్తాను, ఎల్లుండే పదవి ఎక్కేస్తాను అతను ఏ రోజు చెప్పలేదు. నిన్ను రేపే పదవికి ఇచ్చేస్తాను, ఎల్లుండే పదవికి ఇచ్చేస్తానని చెప్పి మాకు చెప్పలేదు. ఆయన ఒక సిద్ధాంతం, ఒక వ్యవహారం, 10 ఏళ్ళు ప్రస్తావనతోటి ఆయన